ఈ దేశంలో ప్రతి చట్టం కూడా తెలుగుదేశం పార్టీ ముందు చూపుతోటి విజన్ 20 తోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామన్న రూపుదిద్దినటువంటి ఈ పార్టీని చంద్రన్న తీర్చిదిద్దాడు. అందుకనే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ సమైక్య రాష్ట్రంలో 23,000 పాఠశాలలు, 1,047 ఉర్దూ పాఠశాలలు, 40 రెసిడెన్షియల్ పాఠశాలలు, 4,352 అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, 906 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 362 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 131 ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు, 1,295 డిగ్రీ కళాశాలలు, 275 బీఈడి, 276 ఎంసీఏ, 206 ఎంబీఏ, 188 ఇంజనీరింగ్ కాలేజీలు, ఇలా 26 మెడికల్ కాలేజీలు, 24 ఫిజియోథెరపీ కాలేజీలు ఏర్పాటు చేసి, 31 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి, 31 ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేసి ఇవాళ 1,60,000 టీచర్ పోస్టు భర్తీలు చేసి, 60,000 విద్యా వాలంటీర్ల నియామకం చేసి, కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్కి ఒక ఉన్నత పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి 17% అక్షర శాతాన్ని పెంచి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్మును, ధైర్యాన్ని, చైతన్యాన్ని స్ఫూర్తి ఇచ్చినటువంటి చరిత్ర మన నారా చంద్రబాబు నాయుడు గారు తన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే యువత నేడు నారా అంటే రా రా అని పిలుస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.